వాసవి కన్యకాదేవి పురాణం 82వ భాగం 35-26. ఏ ఏ గోత్రాల వాడు సంకేత గోత్రాలు చెబుతూ ఎవరెవరు అగ్ని ప్రవేశం చెయ్యాలా అనేది ఆయన చెప్తున్నాడు. వాళ్ళ కుల పురోహితు 50 మంది గురించి చెప్పాము. ఇది 51. పుండరీకస గోత్రం వాళ్ళకి అనిశిష్ట అనేది సంకేత నామం. అగ్ని ప్రవేశం చేసేవాడు చంద్రకళ చంద్రమ్మ. పౌండ్రస గోత్రం పోలిశెట్టి ప్రోలి పూసిక కుల పుంసిమాంశు ప్రోశిష్ట ప్రోలేఖ ప్రోలిశిష్ట అనేవి సంకేతాలు. ఆత్మార్పణ చేసేవాడు సుదర్శని సౌదాక్ష. బృహదశ్వస గోత్రం వాళ్ళు పేరినిష్ట వైరుశిష్ట పేరిశెట్ల పేరిష్ట అనేవి సంకేత. అగ్ని ప్రవేశం బాలాంబ జనార్దనుడు చేస్తారు. అలాగే బోధాయనస గోత్రం వాళ్ళకి బుద్ధి బుధన బుధంకుల అనేవి సంకేతమైన నామాలు. అగ్ని ప్రవేశం దంతవతి అమృతుడు చేస్తారు. భారద్వాజస గోత్రం వాళ్ళు బలిశిష్ట బలిశ్రేష్ఠ బలిశెట్ల అనేవి సంకేత నామ. అగ్ని ప్రవేశం సమశీల సకలాక్షుడు చేస్తారు. భార్గవస గోత్రం వాళ్ళకి పృథ్వీశ్రేష్ఠ పృథ్వీశిష్ట అనేవి సంకేతం. అగ్ని ప్రవేశం చిత్రరేఖ కుశలార్యుడు చేస్తారు. మరీచి గోత్రం వాళ్ళ దీక్షమ దీక్షమశిష్ట దీక్షిమ శ్రేష్ఠ దీక్షిమ శిష్టస అనేవి సంకేత. ఆత్మార్పణ ధనవతి ధర్మాక్షుడు చేస్తారు. మానవస గోత్రం వాళ్ళు మన్యు మన్యుస మానస మానాచ్ఛ మానాభవ మానాభ అనేవి సంకేత. అగ్ని ప్రవేశం మణిమంజరి ఆదిత్య గుప్తా చేస్తారు. మార్కండేయస గోత్రం వాళ్ళకి మూర్ మోర్కాల్ మూరుక మూరుస మూర్కుల మూర అనేవి సంకేత. అగ్ని ప్రవేశం శ్యామలాంబ కృష్ణుడు చేస్తారు. మునిరాజస గోత్రం వాళ్ళకి పద్మశిష్ట పద్మశ్రేష్ఠ పద్మశిష్టస పద్మశెట్ల పద్మశిల సంకేతన. ఆత్మార్పణ చేయార్జనవాడు సరస్వతి సరసశ్రేష్ఠ. ఈ సంకేత నామాలతో దేవతా సంబంధమైనవి కాక మిగతావి ఏవైనా చేస్తారు. మిగతా వాటికి మాత్రం వాళ్ళ గోత్రమే చెప్పాలి. మునిరాజస గోత్రం పద్మశిష్ట పద్మశ్రేష్ఠ పద్మశిష్టస పద్మశెట్ల పద్మశిల. ఆత్మార్పణ సరస్వతి సరసశ్రేష్ఠ. మైత్రేయస గోత్రం మిథున మధ్య మధ్యస మదన మైత్రి మత్స్య అనేవి సంకేత నామ. అగ్ని ప్రవేశం కాళీవతంస కాలకంఠుడు చేస్తారు. మౌద్గల్యస గోత్రం నాభీగల కుల నాభీరస మునికుల మూలకుల అనేవి సంకేతం. అగ్ని ప్రవేశం మేధాంబ మార్కండేయుడు చేస్తారు. మౌలస గోత్రం వాళ్ళు చందకుల చందక శంగాల చందాల అనేవి సాంకేతిక నామం. అగ్ని ప్రవేశం హేమరేఖ వర్ణరథుడు చేస్తారు. మందపాలస గోత్రం వాళ్ళు వెన్నస విను వెన్న అనేవి సంకేతనామం. ఆత్మార్పణ చేసేవాడు భామామణి భాస్కరాచార్య. మాంజాయనస గోత్రం వాళ్ళు మౌంజస ముంజిక అనేవి సంకేతనామం. ఆత్మార్పణ చేయాల్సిన వాడు మణిశలాక కందర్పుడు. యాస్కస గోత్రం వాళ్ళకి వెలినూళ్ళ యాళకూల అనేవి సంకేతనామం. ఆత్మార్పణ పృథ్వీదేవి పృథునామ గుప్తా చేస్తారు. అలాగే
యాజ్ఞవల్ప గోత్రం వాళ్ళకి అభిమంచి, అభిమన్యు, అభిముంచ అనేవి సంకేతం. ఆత్మార్పణ ధనదాంబ అలాగే మూలార్యులు చేస్తారు. వటుకస గోత్రం వాళ్ళు అనుమర్శన సంకేతం. అగ్ని ప్రవేశం ప్రోల్లాసిని కుంజరాశి గుప్తా చేస్తారు. వరతంతుస గోత్రం వాళ్ళు మాసంత, మాషాంత, మాంత అనేవి సంకేతనామం. అగ్ని ప్రవేశం బింబాధరి మీనవక్షార్యుడు చేస్తారు. వరుణస గోత్రం వాళ్ళు వెలిశిష్ట, వరుణశిల, ఏలశిష్ట అనేవి సంకేత. ఆత్మార్పణ వల్లవాంబ భోగాక్షుడు చేస్తారు. వశిష్ఠస గోత్రం వాళ్ళు వస్తిస, వస్త్రకుల, వస్తుకుల సంకేతనామం. అగ్ని ప్రవేశం చేసేవాడు హేమాంగి, మత్స్యధ్వజార్యుడు. వామదేవస గోత్రం వాళ్ళు ఉపన, ఉపలాల, ఉపమన్యు, ఉపనాహ్వయ అనేవి సంకేతాలు. అగ్ని ప్రవేశం చెయ్యాల్సిన దేవాంబ భోగార్యు. వాయువ్యస గోత్రం వాళ్ళు వరంగమ, వరంగమ, వరక్కాల, వరకశిష్ట, వరంగమాల, మూల, వరంగం అనేవి సంకేతనాలు. ఆత్మార్పణ చెయ్యాల్సిన వాడు భూమాంబ, బ్రహ్మాది. వాల్మీకి సగోత్రం శాంతాల, శాంతి అనేవి సంకేతం. అగ్ని ప్రవేశం విదురాంబ, మాధ్యరార్యుడు చేస్తారు. వాసుదేవ సగోత్రం భీమశిష్ట, భీమశ్రేష్ఠ, భీమశిర అనేవి సంకేతం పేరు. అగ్ని ప్రవేశం చేసేవాడు ఈ భయాన నాగాడు. ధ్యాన సగోత్రం వాళ్ళు ధనద, ధనగుండ, ధనగు, ధనిగుళ్ళ, ధనకుల అనేవి సంకేతం. ఆత్మార్పణ చేసేవాడు మంశువాణి, గుణపుంజగుప్త. విశ్వామిత్ర గోత్రం వాళ్ళు విక్రమశిష్ట, విక్రమశత్ల. అగ్ని ప్రవేశం కంబుకంఠి, కపిలాడ్. విశ్వక్సేన గోత్రం విపరిశిష్ట, విపరిశత్ల, ఉపరిశిష్ట సంకేతం. ఆత్మార్పణ సోమప్రభ, సింహధ్వజ్. విష్ణువృద్ధ సగోత్రం వాళ్ళు పుష్పాలకుల, పిప్పలాది, పేసడ సంకేతాలు. ఆత్మార్పణ వాసంతిక, నారీషుడు చేస్తారు. వైరోహిత్యస గోత్రం వాళ్ళు వసంతకుల, వసంత కపుల, అనులవి సంకేతన. ఆత్మార్పణ పిప్పలాంబ, నాగధ్వజుడు చేస్తారు. శరభంగస గోత్రం క్రమశిష్ట, కాశట్ల అనేది సంకేత. అగ్ని ప్రవేశం నీలవేణి, భానుగుప్తా చేస్తారు. శాంగ్యరస గోత్రం గుండుకుల అనేవి సంకేత. అగ్ని ప్రవేశం కృష్ణాంబ, నాగాడు. శుక్లస గోత్రం ముష్టి, శ్రీసాళ్, శ్రీశాల, శ్రీకాళ్, సిరిసాల్, సిరిపెళ్ళ అనేవి సంకేత నామ. అగ్ని ప్రవేశం విన్నమాంబ, విశ్వనాథుడు చేస్తారు. శ్రీధరస గోత్రం వాళ్ళు శ్రీశిష్ట, శిరశిష్ట సంకేత. అగ్ని ప్రవేశం నవనీతాంగి, విన్నార్యుడు చేస్తారు. శ్రీవత్సస గోత్రం శ్రీలకుల, శ్రీరంగ, శిలకుల అనే సాంకేతికమైన నామం. ఆత్మార్పణ చెయ్యాల్సిన వాడు ప్రభావతి, ప్రద్యుమ్నుడు. అలాగే శానీయ గోత్రం వాళ్ళకి ఇలమంచి, యలమంచి, ఏలమంచి, తులమంచి అనేవి సంకేత. అగ్ని ప్రవేశం చేసేవాడు మేధాంబ, వీరభద్ర. శౌనకస గోత్రం వాళ్ళు కమలకుల, తుర్కశిష్టకుల, శగనకాలకుల, శౌనక్ అనేవి సంకేతన. అగ్ని ప్రవేశం గంగా భవాని, విద్యాధర గుప్త. శాండిల్యస గోత్ర
ఉప్పాలకుల అనేది సంఖ్య ఆత్మార్పణ పుష్పదాంబ విదార్య గుప్తా చేస్తారు. సనకస గోత్రం వాళ్ళు సన్నకుల అనేది సంకేత నామ ఆత్మార్పణ చెయ్యాల్సిన సుందరీదేవి జీముతార్జు. సనందస గోత్రం వాళ్ళకి సోమశిస్త సంశస్ల అనేది సంకేత నామ అగ్ని ప్రవేశం ఉత్పలాక్షి పండితార్యుడు చేస్తారు. సనత్ కుమారస గోత్రం ధంకారకుల మద్దుకుల అనేవి సాంకేతిక నామ అగ్ని ప్రవేశం రాజముఖి రాజేశ్వరుడు చేస్తారు. సౌవర్ణస గోత్రం వాళ్ళు సుశాల సకాళ సుశోళ సుశాల అనేవి సంకేతమైన నామ ఆత్మార్పణం చెయ్యాల్సిన లీలావతి జనార్దన గుప్త. సంవర్తక కుల గోత్రం వాళ్ళకి రెంటస అనేవి సంకేత నామ అగ్ని ప్రవేశం చేసేవాడు పద్మగంధి బాలభానుగు. సత్యవ్రతన సత్యస గోత్రం వాళ్ళు చింతమ చింతశిష్ట చింతాల అందిర అనేవి సంకేత నామ అగ్ని ప్రవేశం చిత్రాంగి విన్నవరేణ్య గుప్తా చేస్తారు. సుకాంచనస గోత్రం వాళ్ళకి పునీత పుచ్చకశిల పౌచ్చకుల అనేవి సంకేత నామ ఆత్మార్పణ చేసేవారు సత్యవతి సత్యసంత. సుతీక్షణస గోత్రం వాళ్ళు దంతకుల జంతకుల దంతకుల దేవి శట్ల అనేవి సంకేతన ఆత్మార్పణ చంద్రాంబ జలదార్యుడు చేస్తారు. సుబ్రహ్మణ్యస గోత్రం వాళ్ళు చందన స్నిగ్ధ అనేవి సంకేత నామాలు ఆత్మార్పణ చెయ్యాల్సిన వారు చపలాక్షి సింహము. సువర్ణస గోత్రం వాళ్ళు ప్రౌఢయాజ ప్రౌఢశిల రోఢయాచ ప్రాణయాజ ప్రయపనస అనేవి సాంకేతిక నామం. అగ్ని ప్రవేశం పద్మాక్షి మేఘసేనుడు చేస్తారు. సుందరస గోత్రం వాళ్ళు ఎనుకుల ఎనకాల వినికోల అనేవి సంకేత నామం. అగ్ని ప్రవేశం పావనీదేవి చంద్రబాణుడు చేస్తారు. అలాగే సౌవర్ణస గోత్రం సుపర్ణుడు అంటే కలుగుతుంది. వాళ్ళకి బుధుకుల బుధురుక్ష బుధుర్కుల బుధర అనేవి సంకేత నామాలు. ఆత్మార్పణ చేసేవాడు మణిమాల గణముఖ ఆర్యుడు. 101 సౌమ్యస గోత్రం వాళ్ళకి హసిక్త అనేవి సంకేత నామాలు. ఆత్మార్పణ చెయ్యాల్సిన వాడు దానవదేవి నిర్జలశీల్. హరివల్కస గోత్రం వాళ్ళు కపట్ అనేవి సంకేతన. అగ్ని ప్రవేశం చెయ్యాల్సిన వాడు కుముదవల్లి సుదర్శన శ్రేష్ఠి అని భాస్కరార్యుడు 102 గోత్రాలు ఆర్యవైశ్యకులు వారి గోత్రాలను కొత్తగా ఏర్పాటు చేసి సాంకేతిక నామాలు. అగ్ని ప్రవేశం చెయ్యాల్సిన పుణ్య దంపతుల పేరు సవివరంగా చెప్పారు. ఆపై ఆర్యవైశ్య సామాన్య వ్యవహార నామాలలో మాత్రమే సంకేత నామాలై ప్రాకృత గోత్రాలు చెప్పుకోవాలని శ్రౌత మాత్రాది సకల వైదిక కర్మల ఋషి గోత్రాలు మాత్రమే చెప్పుకోవాలని కట్టడి చేశారు. గురువరేణ్యుని వాక్యాలు విని వైశ్యులు వారి ఆదేశాలను శిరసా వహిస్తామని. ఆర్యవైశ్యులు ఆత్మత్యాగ ముహూర్తం అగ్నికుండాల నిర్మాణం. ఆ తర్వాత ఆది భాస్కర గురువరే
ఆర్యవైశ్యుల అగ్ని ప్రవేశానికై మాఘశుద్ధ విధి గురువారం ముహూర్త నిర్ణయం చేసి ఆపై వైశ్యోత్తముల సద్యోజన విస్తీర్ణమై బ్రహ్మాండ ప్రదేశంలో బ్రహ్మకుండ ప్రదేశం పూర్వం దేవతల చే కుమారస్వామి కోసం అగ్నిచక్రం ఏర్పాటయ్యింది. ఆ ప్రవేశంలో ప్రాణ అర్పించిన వారు పరమపద సోపానాన్ని పొందుతారు. అందువల్ల అగ్ని ప్రవేశ మహాయజ్ఞాన్ని అదే అనువైన చోటు అని. తర్వాత మల్హరుడని భటుని మల్హరా నేను చెప్పే ప్రకారం అక్కడ అగ్నికుండాలు నిర్మించి మధ్య భాగంలో శ్రీ వాసవి కన్య ప్రధాన కుండ నిర్మాణం దానికి ఒక పక్కన 9 కుండ, మరొక పక్కన 9 కుండ. ప్రధాన హోమకుండ 4 మూలలు 4 కుండ, ఆ పైన వర్తులాకారం 16 కుండ. శాల యొక్క 4 మూలలు 64 కుండాలు నిర్మించి పూర్వం బ్రహ్మచేత ఈ విధంగానే కుండ నిర్మాణం జరిగి అని భాస్కరుడు మల్హారుడికి చెప్పు. విష్ణువర్ధనుడికి అగ్ని ప్రవేశాన్ని భాస్కరాచార్య స్థల నిర్దేశం కావించిన తర్వాత కొందరు వైశ్యులు వాసవి కంజను చూసి అమ్మ క్రూరుడైన చక్రవర్తి మన అగ్ని ప్రవేశ వార్త విని మనసు మార్చుకోకుండా మనపైకి దండెత్తి వస్తే మనం ఈ అహింసావ్రత దీక్ష ఎలా చెయ్యాలి? మనం అహింసావ్రత దీక్షాబద్ధులమై ఊరకుంటే ఆర్యవైశ్యులం ఆత్మరక్షణ ఎలా చేసుకుంటూ అని అడిగా. అప్పుడు వాసవి కన్య సోదరులారా ధైర్యం పడవద్దు. పూర్వం శ్రీ మహావిష్ణువు కోసం తపశ్చర్యలో ఉండిన వేదవతి మదోన్మత్తుడైన రావణ్ బలిమితో పట్టుకోగా ఆమె వాళ్ళని ఒరే ధర్మద్వేష నా ఈ శరీరం యోగాగ్నిలో దగ్ధం చేసుకుని వచ్చే జన్మలు నీ ఇంట్లోనే పుట్టి నిన్ను పుత్ర బంధు మిత్ర సపరివార సర్వనాశనం చేస్తారని శపించి అగ్నిలో దగ్ధమైపోయి కనుక మానవతులైన స్త్రీ పాపాత్ములైన వారు దురాగతాలు సహించి అలాగే పాపాత్ముడై విష్ణువర్ధనుడు దుష్టమైన చూపులు సోకి నా ఈ శరీరాన్ని అగ్నిలో వదిలేస్తా. ఆ దుష్ట సార్వభౌమ వెలుగొండ పట్టణం దగ్గరికి కూడా రాలే అని వాసవి పలుకుతుండగా ఆకాశం నుంచి ఒక దివ్యవాణి ఓ వైశ్యవరులారా శ్రీ వాసవి కన్యకాదేవి యొక్క అగ్ని ప్రవేశవార్త చెవిన పడుతూ ఉంటే వజ్రాయుధం ఛేదింపబడినటువంటి పర్వత శిఖరంలాగా విష్ణువర్ధని తల 1000 వ్రక్కలుగా వాలిపోతుంది. ఇది తథ్యం అని దశ దిశలా పోషిస్తూ మేఘ గంభీర నిస్పనంతో విని ఆ వాక్కులు విని అక్కడి వాళ్ళంతా పరమాశ్చర్యంతో వాసవీదేవి మహిమను కీర్తిస్తూ ఆ వైశ్యుడు భాస్కర దేశకుడి దగ్గరకు వెళ్ళి వేల కంకణాలు కట్టించుకొని తాంబూలాలు స్వీకరించి సంతోషంగా కవి పండిత స్తోత్ర పాఠాధుల కీర్తింపబడి ఇళ్లకు వెళ్ళి అలా ఇలా మణిగుప్తాది వైశ్యుల సాలంకాయనుడు చెబుతుండగా వారు ఆ గురువరేంద్రుడు ఆచార్యోత్తమ ఆర్యవైశ్యులు ఇలా అగ్ని ప్రవేశ ప్రయత్నాలు చేస్తున్న విష్ణువర్ధన్ సైన్యాధిపతి విక్రమ కేసరి వాడి సేనలు చూస్తూ ఊరుకున్నారా? ఏం చెయ్యలేదా అని ప్రశ్న. అప్పుడు సాలంకాయలు వైశ్యోత్తముల సార్వభౌముడి చేత కాపుంచబడిన సైనికులంతా వైశ్యుల త్యాగ నిరచితే ప్రభావితులై వాసవి భక్తులుగా మారిపోయారా? వారు తమ నాయకుడే విశ్రమ కేసరి ఆజ్ఞలను తిరస్కరించారు. చక్రవర్తి నిరంకుశత్వాన్ని నిరసించి అప్పుడు విశ్రమకేసి తనకు విధేయులై దూతల ద్వారా
వైష్ణుల అగ్ని ప్రవేశాన్ని గురించిన వార్తలు విష్ణువర్ధన చక్రవర్తికి అప్పుడు భేదోపాయంతో వాసవి బాలను బంధించి తమ ప్రభువుకు సమర్పించాలని నిశ్చయించుకొని అతను కోసం ఎదురు చూశాడు అని మణిగుప్తాలు వినుబడించిన కుతూహలం సాలంకాయనుడి కథను విన్నాం. రేపు 14వ అధ్యాయం. మల్హరుడి త్యాగం, అతని వంశీయుడు మైలారుడు అవడం.